బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మీ ఇంట్లో మీరు ఎలాంటి ఆయిల్స్ వంట కోసం యూస్ చేస్తున్నారు? అంటే కర్రీస్ చేసేటప్పుడు, వెజ్ అండ్ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఏ ఆయిల్స్ వాడుతున్నారు? కొంతమంది గానుగ నూనెలు వాడితే మంచిది అని చెప్తుంటారు. కొంతమంది రిఫైన్డ్ ఆయిల్స్‌ని వాడొద్దు అని చెప్తుంటారు. బట్ మన ఇంట్లో మన మదర్స్‌ని గానివ్వండి, ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే ఇది మేము ఎప్పటినుంచో వాడుతున్నాం 20 ఇయర్స్ నుంచి. మాకేం కాలేదు కదా! ఇప్పుడు వీళ్ళందరూ టీవీలో వచ్చి కొత్తగా చెప్తూ ఉంటారులే గానీ, మనం చేసేది మనం చేద్దాం అన్నట్టు ఉంటారనమాట. బట్ ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్‌ని వాడకూడదు? ఎందుకు అసలు ఎలాంటి ఆయిల్స్‌ని వాడడం వల్ల ఇంతకుముందు మన పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ ఎంత హెల్తీగా ఉన్నారో అంత హెల్త్ మనకి రావాలంటే అసలు ఎలా ఉండాలి? మన కుకింగ్ స్టైల్ గానీ, మనం వాడే ఆయిల్స్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ గానీ ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో, గన్ షాట్‌గా అంటే బోలెడు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. ఏ ఆయిల్ మంచిది అంటే కొన్ని లక్షల వీడియోస్ వస్తున్నాయి. బట్ వాళ్ళందరూ ఎందుకు వాడాలి అనేది మాత్రమే చెప్తున్నారు. ఏవి వాడాలి అనేది. ఈరోజు మనకి ఏవి వాడాలితో పాటుగా అంటే ఏ నూనెలు వాడాలితో పాటుగా రిఫైన్డ్ ఆయిల్స్‌ని అసలు మనం ఎందుకు కట్ చేయాలి? వాటి వల్ల వచ్చే హెల్త్ హజార్డ్స్ ఏంటి? అసలు ఏమవుతది మన హెల్త్‌కి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే. బేసిక్‌గా హ్యూమన్ తీసుకునే ఆయిల్స్‌ని సైంటిఫిక్‌గా మనం ఏమంటామంటే లిపిడ్స్ అంటామనమాట. లిపిడ్స్ అంటాం. సైంటిఫిక్ నేమ్ ఫర్ ఆయిల్. ఈ లిపిడ్స్‌ని మనం మెయిన్‌గా 2 కేటగిరీస్ చేస్తాం. ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న లిపిడ్స్, ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న లిపిడ్స్. ఫస్ట్ సాచురేటెడ్ గురించి మాట్లాడు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే అనిమల్స్‌లో ఉంటాయి. మీరు ఏదన్నా జంతువు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘీ సాచురేటెడ్ ఫ్యాట్, ఓకే, లేకపోతే బటర్ సాచురేటెడ్ ఫ్యాట్. అదేవిధంగా మీరు అడవిలోకి వెళ్ళి ఏదన్నా జంతువుని తెచ్చుకున్నారంటే న్యాచురల్గా తిరిగే జంతువులు ఏముంటుందంటే ఎక్కువ మటన్ అంటాం కదా, మటన్లో మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం అనమాట. ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మళ్ళీ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని ఉంటాయి అనమాట. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ అనేది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. మనకు ఈ ఆయిల్స్‌లో మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలంటే యూ షుడ్ బి ఆన్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్. ఏ ఆయిల్ అన్నా. ఓకే. ఎందుకు ఆయిల్ తీసుకునేటప్పుడు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన తీసుకోవాలి అంటే, మీకు బాడీలో ఫ్యాట్ ఉంది. మీ బాడీలో ఫ్యాట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కొలెస్ట్రాల్‌గా ఉంటుంది, ఒకటి ట్రైగ్లిజరైడ్స్‌గా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? హార్ట్‌లో పోయి బ్లాక్స్ చేసి హార్ట్ అటాక్స్ తెప్పిస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయి? ఎయిదర్ మీ అబ్డామిన్‌లో డిపాజిట్ అవుతాయి, దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాము. స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది, దాన్ని పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం. ఓకే. దీనివల్ల కూడా చాలా ఒబేసిటీ రావడానికి కారణం. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్‌తో పాటు ఆయిల్స్ తీసుకుంటారో, ఏ ఆయిల్ అయినా కావచ్చు, సాచురేటెడ్ అయినా కావచ్చు, లేకపోతే మోనో సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అయినా కావచ్చు, పాలీ అన్సాచురేటెడ్‌లో ఒమేగా 3 అన్నా కానీ 6 అన్నా కానీ కావచ్చు. ఎప్పుడైతే మీరు ఆయిల్స్, కార్బోహైడ్రేట్‌ని కలిపి తింటారో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, ఒబేసిటీ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. దెన్ ఒక పర్సన్ కార్బోహైడ్రేట్ తక్కువ తింటున్నాడు, వీటికి ఎటువంటి ఆయిల్స్ మంచివి? ఫస్ట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఓకే, ఘీ కానీ బటర్ కానీ మంచిగా తినచ్చు, ఏ ప్రాబ్లం రాదు. ఓకే. రైట్. నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కూడా ఏమీ ప్రాబ్లం రాదు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
ప్రతి మనిషికి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. హ్మ్. 2 బ్యాలెన్స్‌గా ఉండాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతాయి బాడీలో. హ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. హుహు. మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉండాలి. ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ ఇది ఒక బ్యాలెన్స్ లాగా ఉండాలనమాట. హ్మ్. మనం తీసుకునే డైట్‌లో ఏమవుతుందంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నార్మల్‌గా రేషియో అంటే 1 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఉంటే 1 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ ఉండాలి. హుహు. పోనీ ఒమేగా 6 4 ఉన్నాయనుకోండి. ఒమేగా 3 1 ఉందనుకోండి. సార్ 1:4 అయినా కూడా ఓకే. సారీ ఫర్ ఆ! ది ఇంటరప్షన్. యాహ్! అంటే కొంచెం జనరల్‌గా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తారా? అంటే ఇదంతా వాళ్ళకి అర్థం కాదు కదా! నార్మల్ సినారియోలో హ్మ్. ఇంట్లో ఒక హౌస్ హ్మ్. వైఫ్ ఉన్నారు. రైట్. మీ వీడియో చూసి ఆవిడసలు మారిపోవాలి. ఆ! బాబోయ్! ఇంత డ్యామేజ్ జరుగుతుందా అని రైట్. చెప్పి. అలా నార్మల్ వేలో డిస్కస్ చేద్దామా? రైట్. ఇదంతా మనకు అర్థమవుద్ది. వాళ్ళకి అర్థం కాదు కదా! అందుకని. సింపుల్. హ్మ్. ఆయిల్ సీ ఆయిల్‌ని 3 రకాలుగా చేద్దాం. హ్మ్. ఒకటి ఘీ, హ్మ్. బటర్. హ్మ్. ఏదైనా గాని కౌ ఘీ కౌ గానివ్వండి, ఘీ ఆవు గాని, నెయ్యి బటర్ ఘీ లేదా గాని, ఆహా! లేకపోతే మటన్ నుంచి వచ్చింది గాని, లేకపోతే జంతువు నుంచి వచ్చిన ఏ ఫ్యాట్ అన్నా. అబ్బో! ఓకే. జంతువు నుంచి వచ్చిన ఏ ఫ్యాట్ అన్నా. హ్మ్. ఇదంతా సాచురేటెడ్. హ్మ్. అంటే వేరేవి కూడా ఉంటాయి. మెయిన్‌లీ సాచురేటెడ్. హ్మ్. ఓకే. ఇవి మంచివి. హ్మ్. అన్‌లెస్ మీరు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉంటే ఇవి మంచివి. ఓకే. మీరు హై లో కార్బ్ కార్బోహైడ్రేట్ అంటే మళ్ళీ అన్నం తగ్గించాలి. మనం ఇవన్నీ రైస్, తక్కువ తీసుకునే వాళ్ళకి. సీరియల్స్, హ్మ్. ఫ్రూట్స్, షుగర్స్. మన ఇండియాలో హ్మ్. ఎగ్ తినే వాళ్ళే మెజారిటీ హ్మ్. కేటగిరీ ఉంటారు. హ్మ్. అన్నం తింటారు, చపాతీ తింటారు. మీరు హ్మ్. చెప్పినట్టుగా హ్మ్. అన్నం వద్దు అనుకున్న వాళ్ళు చపాతీ ఆల్టర్‌నేట్. అది కూడా వద్దనుకున్న వాళ్ళు హ్మ్. ఈ బిల్లెట్స్ అన్నీ గూడా హ్మ్. కొర్రలు, రాగులు, హ్మ్. సజ్జలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఇది నడుస్తుంది హ్మ్. మన ఇండియాలో. హ్మ్. వీళ్ళకి తగిన ఆయిల్స్ ఏముంటాయి? ఫస్ట్ చెప్పాలంటే హ్మ్. కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళు ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది. అది ఏ ఆయిల్ అయినా ఏ గూడా. ఆయిల్ అయినా ఏ గాని. ఆయిల్ అయినా గూడా ఓకే. ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఆ! ఫస్ట్ మన హార్ట్ హెల్త్ దెబ్బతింటుంది గదా సార్! అంటే ఎక్కువ ఫస్ట్ ఆయిల్స్ వల్ల. ఆయిల్స్ అనేది సెకండరీ. హ్మ్. ఫస్ట్ దెబ్బతినేది కార్బోహైడ్రేట్స్. హ్మ్. హ్మ్. కార్బోహైడ్రేట్స్ మీన్స్? సీరియల్స్, రైస్, లేదు. వీట్, లేదు. ఇప్పుడు మెయిజ్. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల హ్మ్. మన హార్ట్ హెల్త్‌కి ఇబ్బందవుతుంది. ఫస్ట్ రైట్. మెజారిటీ అదేనా? ఇంకా బాడీలో ఏ పార్ట్ అయినా ఇబ్బంది పడుతుందా? నో. హార్ట్ అటాక్స్ రావడానికి ఫస్ట్ కారణం వచ్చి కార్బోహైడ్రేట్స్. ఆయిల్స్ కాదు. ఓకే. చాలా మంది చెప్పేదేంటంటే నువ్వు ఆయిల్స్ తగ్గించు. కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఆయిల్స్ తీసుకుంటే అది ఇంకా డబల్ ఓకే. ఓకే. మల్టిప్లై అయిపోతుంది బ్యాడ్ ఎఫెక్ట్ అనేది. హుహు. హుహు. ఓకే. మీరు కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఆయిల్స్ తీసుకోవచ్చు. చాలా మంచిది. హుహు. హ్మ్. రైట్? హ్మ్. హ్మ్. ఘీ, బటర్, మటన్ హ్మ్. దీంట్లోంచి ఫ్యాట్ అన్నీ తీసుకోవచ్చు. మంచిది. కాంటెక్స్ట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉన్నప్పుడు. ఓకే. అదే మీరు హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకొని ఇవన్నీ తీసుకుంటే ఇంకా చెడ్డది. హ్మ్. ఓకే. డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. 50% బ్లాక్ అయ్యేది 100% బ్లాక్ అయితది. కార్బోహైడ్రేట్‌తో పాటు ఫ్యాట్స్ తీసుకుంటే. ఓకే. ఓకే. హ్మ్. కానీ మనకి బాగా మంచిగా దిట్టంగా నెయ్యి నెయ్యి, నెయ్యి కాదు. అన్నం. నెయ్యి లేకపోతే ఎక్కువ ఆ! ఎక్కువ ఆయిల్స్ తేలుతూ ఉంటాయన్నమాట. అలా బిర్యానీలో ఇంత చేసుకుంటే ఆయిలేసుకొని, దాని తర్వాత ఒక కూల్ డ్రింక్ తిని, హ్మ్. దాంతో ఒక డబల్ కా మీఠా తిని, సో, ఇవంతా ఏంటంటే ఆల్రెడీ బిర్యానీలో ఆయిల్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. హ్మ్. డైరెక్ట్ మీ హార్ట్‌లో గాని, మీ విసరల్ ఫ్యాట్, పెరిఫెరల్ ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతది. హ్మ్. హైలీ అన్‌హెల్తీ. ఓకే. కార్బోహైడ్రేట్ కంబైన్డ్ విత్ ఫ్యాట్ ఈస్ హైలీ అన్‌హెల్తీ. హ్మ్. ఓకే. సార్ ఇప్పుడు చాలామంది మన ఇండియాలో ఒక 100 ఫ్యామిలీస్‌ని తీసుకుంటే హ్మ్. 99 ఫ్యామిలీస్ హ్మ్. రిఫైన్డ్ ఆయిల్స్‌లోనే ఉన్నారు. హ్మ్. వాళ్ళు వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారా? హ్మ్. తెలిసిన సమ్ కాస్ట్ వేరియేషన్స్ ఉండడం వల్ల చేస్తూ ఉంటారా? తెలీదు. హ్మ్. బట్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల హ్మ్. మనకి ఎంత నష్టం జరుగుతుంది? యాహ్! అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. ఓకే. రిఫైన్డ్ ఆయిల్ అనేది కాదండి. హ్మ్. రిఫైన్డ్ ఆయిల్ అనేది తర్వాత ఫస్ట్ అసలు బేసిక్ ఆయిల్ అంటే ఏంటి? హ్మ్. ఆయిల్‌లో మనం వాడే ఆయిల్‌లో ఏముంటుందంటే నేనదే చెప్తున్నా. హ్మ్. మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. హ్మ్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఆలివ్ ఆయిల్. హ్మ్. ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు హ్మ్. మంచిది. ఇంకా లాస్ట్‌కి 2 మిగిలిపోయినవి మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. హ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎంత అవసరమో ఒమేగా 6 కూడా అంతే అవసరం. హ్మ్. ఈ ఒమేగా 6నే మనం రిఫైన్డ్ ఆయిల్స్ అంటాం. ఓకే. ఓకే. సో, మనం ఏం జేస్తున్నామంటే, ఈ బ్యాలన్స్ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1:1 రేషియోలో ఉండాల్సింది. హ్మ్. పోనీ 1:4 గూడా యాక్సెప్టెడ్. బట్ ఇప్పుడేమవుతుందంటే, 1:20 అవుతుంది. మనకు 1 మాలిక్యూల్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటే, దానికి ఈక్వల్‌గా 20 కంటే ఎక్కువ మోర్ థాన్ 20 మాలిక్యూల్స్ ఆఫ్ హ్మ్. ఒమేగా 6 ఉంది.
ఓకే. ఈ ఒమేగా 6 అనేది హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? త్వరగా ఏజ్‌ని జేయడం, త్వరగా మోకాలు డ్యామేజ్ జేయడం, స్కిన్ డ్యామేజ్ జేయడం, హార్ట్ అటాక్స్ తెప్పియడం. ఇదంతా ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్. దీన్ని బ్యాలెన్స్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎందుకంత ఎక్కువైపోయినాయి అనేదే పాయింట్. మన వాళ్ళు ఏం జేసినారంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చీప్‌గా ప్రొడ్యూస్ జేయొచ్చు. అవును. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనిషి ప్రొడ్యూస్ చేయలేడు. అది ఓన్లీ న్యాచురల్‌గా ఫిష్ మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతది. వేరే న్యాచురల్‌గా పెరిగిన జంతువులు ఏవన్నా గ్రాస్ తిని పెరిగిన జంతువుల్లో న్యాచురల్‌గా గ్రాస్ తిని, లేకపోతే న్యాచురల్‌గా ఆల్గే తిని పెరిగిన ఫిష్‌లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ప్రొడ్యూస్ చేయడం కష్టం. మీరు సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 ఎకరాల్లో సన్‌ఫ్లవర్ ఎయొచ్చు. ఇవంతా ఒమేగా 6 చీప్‌గా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ చీప్‌గా ప్రొడ్యూస్ చేసిన దాన్ని హెల్తీ అని చెప్పి ఈ కార్పొరేట్ కంపెనీలు అంటగట్టాయి జనాలకి. సో, సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, సాఫ్లవర్ ఆయిల్ గాని మనకు ఒమేగా 6 ఎంత అవసరమో ఒమేగా 3 కూడా. కానీ ఇప్పుడేమవుతుంది, మనం ఎక్కువ ఈ వెజిటబుల్ ఆయిల్స్, ఈ కార్పొరేట్ కంపెనీలు డబ్బుల కోసం ఈ వెజిటబుల్ ఆయిల్స్ అన్నిటిని తయారు చేసి హ్యూమన్ బాడీలో డంప్ చేసాయి. అందుకు మనకు 1% ఉండాల్సిన ఒమేగా 6 4% యాక్సెప్టెడ్ ఒమేగా 6 20% కంటే ఎక్కువైపోయింది. అదే ప్రాబ్లమ్ ఇప్పుడు. ఒమేగా 6 దేంట్లో ఉంటాయంటే సింపుల్ సీడ్ ఆయిల్స్. సీడ్ ఏం సీడ్స్? సన్‌ఫ్లవర్ అనేది సీడ్. రైట్? సాఫ్లవర్ అనేది సీడ్. ఏవైతే సీడ్స్ నుంచి తయారవుతాయో అది వెదర్ రీఫైన్డ్ ఆయిల్ అయినా కావచ్చు, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా కావచ్చు. సన్‌ఫ్లవర్‌ని మీరు రీఫైన్డ్‌గా ఆయిల్‌లా చేయొచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ లాగా చేయొచ్చు. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్‌కి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌కి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్‌కి, రీఫైన్డ్ ఆయిల్‌కి వేరే డిఫరెన్స్‌లున్నాయి. అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా, లేకపోతే రీఫైన్డ్ ఆయిల్ అన్నా డ్యామేజ్ చేస్తుంది. సన్‌ఫ్లవర్ ఇక్కడ మనం మాట్లాడేది కోల్డ్ ప్రెస్ ఆయిలా, లేకపోతే రీఫైన్డ్ ఆయిలా అని కాదు. రీఫైన్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. దీంట్లో ఏది మంచిది అని. మనం ఒమేగా 6 దేంట్లో ఉంటే అది తగ్గియాలి. మానేయాలి కంప్లీట్‌గా. ఏవుంటాయంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, ఏది నుంచి సీడ్ వస్తుందో, సీడ్ నుంచి వస్తుందో దాంట్లో ఒమేగా 6 అనేవి చాలా ఎక్కువుంటాయి. మనం వాడే ఆయిల్స్‌లో జనరల్‌గా ఏ ఆయిల్ బెటర్ అంటే ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనకు కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్‌లో మీకు ఆల్మోస్ట్ 0 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ ఆయిల్. ఎవ్వరన్నా ఇండియాలో దొరికేది కోకోనట్ ఆయిల్. మళ్ళీ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి? మనము ఆలివ్ ఆయిల్ అంటాం. ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే. బట్ మనకి ఇండియాలో ప్యూర్ ఆలివ్ ఆయిల్ దొరకదు. మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి అది బెస్ట్ ఆయిల్ అంటాం. దీని తర్వాత పల్లి ఆయిల్. పల్లి ఆయిల్‌లో ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి పల్లి ఆయిల్. ఈ 2 ఆయిల్స్ తప్ప ఇంకా మీరు ఏ ఆయిల్ తీసుకున్నా మనం ఇండియన్స్ జనరల్‌గా వాడేవి హై ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది వెదర్ రీఫైన్డ్ ఆర్ కోల్డ్ ప్రెస్ సంబంధం లేదు. రీఫైన్డ్, కోల్డ్ ప్రెస్ అనేది మళ్ళీ డిఫరెంట్ టాపిక్. రీఫైన్డ్‌లో చాలా కెమికల్స్ వాడతారు. కోల్డ్ ప్రెస్‌లో కెమికల్ వాడరు. కాబట్టి రీఫైన్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ కంటే రీఫైన్డ్ ఆయిల్ చెడ్డది. అది క్రైటీరియా కాదు. మనకు ఒమేగా 6 అనేది క్రైటీరియా. మీకు కోల్డ్ ప్రెస్ ఆయిల్‌లో ఒమేగా 6 ఉంటుంది, రీఫైన్డ్ ఆయిల్‌లో 6 ఉంటుంది. సో, ఒమేగా 6 తగ్గియాలంటే సీడ్ ఆయిల్స్ మానేయాలి. మోర్ ఓవర్ మనం వాడం గానీ కేరళ వాళ్ళని చూసి జనరల్‌గా అనుకుంటుంటారు. కేరళ హీరోయిన్స్ ఎందుకు అంత బావుంటారు? లేదా వాళ్ళు ఎందుకు అంత హెల్తీగా ఉంటారంటే మోస్ట్ ఆఫ్ వాళ్ళు వాడేదంతా కోకోనట్ ఆయిల్ కదా సార్? సో, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు మనం ఏం తింటున్నాం, మన ఫ్యామిలీకి ఏం పెడుతున్నాం అనేది కాన్షియస్‌గా ఉంటే కాస్త హెల్త్ పరంగా కొంచెం మనం అందరికన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బోలెడు లక్షలు లక్షలు హాస్పిటల్‌లో ఖర్చు పెట్టే కన్నా అదేదో కొంచెం మన ఇంట్లో మనం వంటగదిలో మార్పులు చేసుకుంటే కొంచెం ఆల్టర్‌నేట్ చేయగలుగుతాము. థాంక్ యూ సార్. థాంక్స్ థాంక్ యూ సో అండి. మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.